కుటుంబం సొంత ఆస్తి రాజ్యముల ఆవిర్భావం అనే పుస్తకాన్ని ఫెడ్రిక్ యాంగిల్స్ రచించారు. ఇందులోని కొన్ని పంక్తులు మహిళల పరాజయానికి పెద్ద మలుపును తెలుపుతుంది. పుస్తకం పరాజయాన్ని వివరిస్తుంది, చరిత్రను చెబుతుంది, అలాగే విశ్లేషిస్తుంది. అనాగరిక ఉన్నత దశలో తల్లి హక్కును త్రోసిపుచ్చడం అనేది స్త్రీ జాతికి ప్రపంచ చారిత్రక పరాజయం. దీని ఫలితమే ఇంట్లో కూడా మగవాడి పెత్తనమయ్యింది. స్త్రీ పరాభవం పొంది దాసిగా మారింది. మగవాని కామానికి బానిస అయ్యింది. పిల్లల్ని కనే యంత్రంగా తయారయ్యింది. ఇదే పితృస్వామిక కుటుంబం ఏర్పడటానికి మొదటి మెట్టు. రోమనులు బానిసల గురించి చెప్పేటప్పుడు ఫెమిలియా అనే పదం ఉపయోగించారు. అంతేకాని ఆ పదం అర్థంలో వివాహితులైన భార్యాభర్తలు, పిల్లలు రానే రారు. ఫామ్యులస్ అంటే ఇంటి బానిస. ఫమిలియా అంటే ఒక వ్యక్తికి చెందిన బానిసల మొత్తం. పితృస్వామిక కుటుంబం ఏర్పడ్డాక ఈ నిర్మాణానికి రోమనులు ఫ్యామిలీ అన్న శబ్దం ఉపయోగించారు. అలా యజమాని అంటే మగవాడి ఆధీనంలో ఉండే భార్య, పిల్లలు, బానిసలు ఉంటారు. ఇదే పితృస్వామిక కుటుంబం పుట్టుక.